పిల్లల కోసం చేసే లంచ్ బాక్స్లో ప్రోటీన్, ఫైబర్, వెజిటబుల్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అప్పుడే పిల్లలు హెల్తీగా ఉంటారు. అలాంటి ఒక హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. మనం ఇక్కడ చుక్కకూరతో లంచ్ బాక్స్ చేసేద్దాం పదండి. ముందుగా కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోండి. మీరు కాస్త కావాలంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి లైట్ కలర్ రానివ్వండి. ఇప్పుడు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోనివ్వండి. టమాటా వేసి ఉప్పు, పసుపు వేసి మగ్గించండి. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప, క్యారెట్, గ్రీన్ పీస్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి ఉన్నవాళ్ళు. ఇక్కడ నేను పెద్ద కట్ట చుక్క కూరని కడిగేసి కట్ చేసి వేసుకుంటున్నాను. వాటితో పాటు కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఆకును చక్కగా మగ్గించండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, గరం మసాలా వేసి పన్నీర్ని ఒక 100 గ్రామ్స్ వరకు యాడ్ చేశాను. అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసి మామూలుగా అన్నాన్ని ఎలా వండేస్తారో అలా ఉడికించడమే. పిల్లలు హెల్దీగా, దృఢంగా పెరగాలి అంటే ఖచ్చితంగా ఫైబర్, ప్రోటీన్ ఉండేలా చూడండి పిల్లల లంచ్ బాక్స్లో. ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా ట్రై చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.